టీం పనిచేస్తుంది. ఎవరెవరిని జైల్లో పెట్టాలి, ఎన్ని రోజులు ఉంచాలి, ఎంత మానసికంగా దెబ్బతీయాలి, శారీరకంగా వాళ్ళ పరిస్థితి ఎట్లాగా దెబ్బతినాలి అనేటువంటి ఒక టీం పనిచేస్తుంది. ఆ టీం ఆలోచనలకు అనుగుణంగా నడుస్తుంది. అది డెసిషన్ మేకర్ ఒకళ్ళే ఉంటారు అక్కడ. టీం సలహాలు ఇస్తుంది, దాన్ని అమలు చేసేటటువంటి అంటే సలహాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే వ్యక్తి ఒకళ్ళు ఉంటారు. దాన్ని ఆచరణలో పెట్టేందుకు టీం అంతా పనిచేస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు రేపు అరెస్ట్ కాబోయే లేదంటే ఆల్రెడీ నోటీసులు తీసుకున్న నేతల్లో ఒక భయం ఏమన్నా కలుగుద్దా? అందుకే కొంతమంది పరారీలో ఉన్నారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, పరారు అవుతున్నారు అనేది ఇవన్నీ చూసా వాళ్ళు చిట్ట చివరి రోజు దాకా బెయిల్ ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయో అన్ని వాడుకుంటారు. సుప్రీంకోర్టు దాకా అరెస్ట్ అవ్వడానికి భయపడతారని నేను అనుకోను. రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడు చివరి దాకా వాళ్ళకున్న బెయిల్ ఆప్షన్స్ తీసుకుని అయిపోయిన తర్వాత వస్తాడు. ఇవాళ జైల్లో ఉండి రావడం అంటే వీరోచితం అవుతోంది కదా. జైల్లో ఉండి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, సీఎం అయ్యాడు. జైల్లో ఉండి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వెంటనే భారీ మెజార్టీతో సీఎం అయ్యాడు. ఇప్పుడు ఎందుకు భయపడతారు ఇక మిగతా వాళ్ళు? అచ్చెన్నాయుడు జైల్లో ఉండి వచ్చాడు, సీఎం మినిస్టర్ అయ్యాడు. మళ్ళీ అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయ్యాడు. ఎవరు తక్కువ ఉంది అక్కడ బేసిక్గా? కాబట్టి ఇవాళ జైలుకి వెళ్తే ఏదో లోపము ఏదో పాపము అని పత్రికల్లో రాసుకుంటారు. అప్పుడు కూడా రాసింది కదా సాక్షి వాళ్ళ మీదన. ఏమైంది? ఏమన్నా అయిపోయిందా దాంతో భయపడిపోవడానికి? వీళ్ళు అంటే రాజకీయాలు జైలు అనేది ఒక రాజకీయ నాయకుడికి అంతే, రాజకీయ నాయకులకి తప్పదు అనేది ఒకటి అలవాటు అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాల్సింది ఏంటంటే ప్రతీకార రాజకీయాలు నీ ప్రత్యర్థిని పెడితే నువ్వు వెళ్తావు అనేటటువంటిది ఇవాళ కూడా ఆలోచించాలి. వీళ్ళు సక్రమంగా ఉన్నారంటే రేపు పొద్దున అవుతుంది. లేదు ఇవాళ మీరు వేధించారు, రేపు మీరు జైలుకి పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే, అందులో డౌటే లేదు. ఇవాళ జైల్లో ఏడిపించారు, రేపు మిమ్మల్ని జైల్లో ఏడిపిస్తారు ఆటోమేటిక్ గా. లేదు అనుకోవడం అమాయకత్వం. రాజకీయ నాయకుల కంటే తప్పస్తారు. ఓకే, వాళ్ళు ఏదో ఆలోచించుకుంటారు, భయపడతారు, వెళ్తారు, వస్తారు, ఏదో ఉపయోగం